అక్కడ కేవలం టీచర్లే కాదు, పెద్ద పెద్ద బండరాళ్ళు, గోడలు కూడా పాఠాలు చెబుతున్నాయి. బ్లాక్ బోర్డులతో పోటీ పడుతున్నాయి. చదువు చెప్పడంలో ముందున్నామని సవాళ్లు విసురుతున్నాయి. ఇంతకీ బండరాళ్ళు చదువు చెప్పడం ఏంటని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. సర్కార్ బడి అంటే చాలా మందికి చులకన. అక్కడ అన్ని ఫెసిలిటీస్ పర్ఫెక్ట్ గా ఉండవనే భావన, చదువు సరిగా చెప్పరనే అపనమ్మకం. కానీ నిజామాబాద్ జిల్లాలోని గౌరారం స్కూల్ అలాంటి వాళ్ల కామెంట్స్ కి చెక్ పెడుతోంది. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా చదువులోనే కాదు, అక్కడి పరిసరాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. గౌరారం శివార్లో ఉన్న ఈ స్కూల్లో ఖాళీ స్థలం చాలా తక్కువ. అంతేకాదు పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్లే ఎక్కువగా ఉన్నాయి. దీంతో టీచర్లు వాటిని విద్యార్థులకు ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు. బండరాళ్లు సైతం పాఠాలు చెప్పగలవు అనే రీతిలో ఈ రాళ్లపై ఇలా సైన్స్ కు సంబంధించిన బొమ్మలు, ఇంగ్లీష్ వర్డ్స్ ను పెయింట్ గా వేశారు. ఈ స్కూల్లో విద్యార్థులు ఎక్కడ చూసినా చదువు బొమ్మలే కనిపించేలా ఒక్కో రాయిపై ఒక్కో మ్యాటర్ తో పెయింట్ చేశారు. పాఠాలు చెప్పేందుకు స్టూడెంట్స్ ను అక్కడికి తీసుకెళ్లి వాటి గురించి బొమ్మలతో సహా వివరిస్తున్నారు టీచర్స్. ప్రభుత్వ పాఠశాలపైన చిన్న చూపు పోవాలనే ఉద్దేశంతో మా పాఠశాలలో స్ట్రెంత్ కోసమని ప్రయత్నించి బండలపైన ఇంగ్లీష్ మీడియం నర్సరీ లెవెల్లో ఉన్న బేసిస్ మొత్తం సిలబస్ తీసుకురావాలన్నట్టు మేము ప్రయత్నించాము. ఆ తర్వాత పాఠ్య విషయాల్లో ఉన్న ముఖ్యమైన పటాలను, కిరణజన్య సంయోగ క్రియ, ఇట్లాంటివి, వాతావరణ పొరలు, ఈ విధంగా పిల్లలకి అవగాహన కలిగించడం కోసము అవన్నీ కూడా మేము చిత్రీకరించడం జరిగింది. వాటి అన్నిటినీ చూస్తూ పిల్లలు ఆడుకునే సమయంలో కానీ, ఖాళీ సమయంలో కానీ వాటన్నిటినీ చూస్తూ వాళ్ళకి బండ గుర్తుల్లాగా మిగిలిపోయాయి. అప్రస్తుతంగా ఉన్న ఈ బండలని ఏ విధంగా పిల్లలకు ఉపయోగపడతాయనే ఆలోచనతో ఉపాధ్యాయులు అందరం కలిసి ఒకరోజు ఆలోచన వచ్చింది. ఉపాధ్యాయులు అందరం కలిసి సొంత డబ్బులతో కలర్లు పెయింటింగ్ ఒక పెయింటర్ని మాట్లాడాం. కానీ ఆ పెయింటర్ ఇక్కడ బండల పైన వేయడం కష్టం సార్ అన్నాడు. మేమే స్టార్ట్ చేద్దామనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళి వచ్చే ఈ పండ్ల బొమ్మలను కానీ, ఫ్రూట్స్ కానీ, చిన్న చిన్న అక్షరాలని, ఇంగ్లీష్ అక్షరాలను కానీ స్టార్ట్ చేసాం. తర్వాత మాలో నమ్మకం ఏర్పడి అన్ని బండలను మొత్తం పెయింటింగ్ చేద్దామని ఒక 3-4 months మా ఈవినింగ్ టైంలో, మా లీజర్ టైంలో రోజుకొక బొమ్మ వేసుకుంటూ వెళ్ళాం. ఈ బొమ్మలతోనే సరిపెట్టుకోలేదు టీచర్స్. పూల మొక్కలను నాటి గార్డెన్ గా మార్చారు. దేశ రాష్ట్ర ప్రముఖుల హోదాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు బెస్ట్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామంటున్నారు టీచర్స్. దీంతో స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటున్నారు. ఇక్కడ అన్ని మతాలు ఒకటే అన్న భావంతో పెయింట్స్ వేయడం జరిగింది. దానివల్ల కొందరికి పిల్లలకి సంఘము, మతము అన్న ఉద్దేశం, వాళ్ళ కాన్సెప్ట్ కలుగుతుందన్న ఉద్దేశంతో అలాంటి పెయింట్స్ వేయడం జరిగింది. అంటే చెట్లు వల్ల ఉపయోగము, చెట్ల యొక్క ఆవశ్యకత ఏంది అన్న ఉద్దేశంతో కూడా అలాంటి పెయింట్స్ కూడా వేయడం జరిగింది. ప్రతి సబ్జెక్టులో కొన్ని తీసుకొని పిల్లలకు అంటే బేసిక్ అవగాహన, కనీస స్థాయి ఉండాలన్న ఉద్దేశంతో ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. మా పిల్లలు కూడా ఏ పాఠశాలకు వెళ్ళినా మంచి గుర్తింపు పొందుతారన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేను వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను, జ్ఞానవాక్ దేవికి. అయితే ఇక్కడ డయాగ్రామ్స్ వేయడం అయితే నాకు ఇక్కడికి రావాలనిపించింది. ఇంట్లో కష్టపడి మా అమ్మని ఇక్కడికి పంపి అంటే ఇక్కడికి పంపించింది. ఇక్కడ చాలా బాగుంది. అయితే మేము ఇట్లా ఆడుకోగా ఇట్లా మంచిగా చదువుకుంటాం. స్కూల్లో ఉన్న కొద్దిపాటి స్థలాన్ని ఇలా బ్యూటిఫుల్ గా మార్చడంతో పాటు విద్యార్థులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దిన టీచర్స్ ను గ్రామస్తులు అభినందిస్తున్నారు.